చెప్పినప్పుడు ఒకవేళ 24 ఏళ్ళ అటువంటి వీరపుత్రుడు అయ్యిండు. అటువంటి భార్య భర్తలు ఒకటువంటి మనసు కలిసింది. భార్య భర్తలు మనసు కలిసేనా మనసు కలిసేనా ఆ భార్య భర్తలు మాట్లాడుతున్నారు. సాక్షాత్ బ్రహ్మదేవుని భారతదేశం దేవతలను పంపించిండ్రు. ఓ దేవకి నేను వచ్చి మీ అన్నకేమో పుట్టి వాళ్ళ ఎక్కడ కనబడ్డా కళ్యాణమైన ఇదే నా నిజ రూపం అన్నారు. భార్య భర్తలు కలిసి కూడా బట్టే భార్య భర్తలు కలిసి ఉండబట్టే అర్ధరాత్రి వేళ చీకటి వేళ పక్షులు గిలగిన వలికేటప్పుడు భార్య భర్తలు కలవచ్చనము. రాత్రి సంభోగంబు జరుగుతానే ఉన్నది. భార్య భర్తలకు జరుగుతానే ఉన్నది. భార్య భర్త జలవంగా పది భర్తలు సంసారం చేయంగా సంతానం అయ్యే ప్రాప్తి అవుతున్నాము. భార్యాభర్తలు సంసారం చెయ్యబట్టే రతి సంభోగము జరుగుతానే ఉన్నది. అటువంటి భార్య భర్తలు కలిసిండ్రు. పాపం ఉన్నా దాగది పాపం ఉన్నా దాగది అడవిల్ల దేవకి దేవకి భార్య భర్తలు కలవంగా సతిపతులు సంసారం చెయ్యంగా అండమందు పిండ రూపము ఏర్పడతా ఉన్నది. అండమందు పిండ రూపము ఏర్పడతా ఉన్నది. ఒక్క గడియ గడవంగా ఒకరింపుంటే ఒక్క గడియ గడవంగా ఒక గడియ గడవంగా ఒక గడియ గడవంగా ఒకరింటారాయే రెండు గడియలు గడవంగా రోజులు ఒక గడియలో ఒకరింటాయి మూడేసి గడియల ముద్ద పిండము. ఆడివిల్ల దేవాకి గర్భవతి అయ్యేనా ఆడివిల్ల దేవాకి గర్భవతి అయ్యేనా నాలుగేసి గడియల్ల నవసంతులు పోసేరు. నాలుగేసి గడియల్ల నవసంతులు పోసేనా ఐదేసి గడియల్ల హౌసులేరు పాడేనమ్మా. ఎటువా మీ చెల్లె ఇద్దరు చెల్లె వస్తుంది. ఐదేసి గడియల్లా హౌసులేరు పాడేనా ఆ తల్లి దేవాది ఏమనంటా ఉన్నది. అడవిల్ల దేవకి తొలుసూరు గర్భము లోపల ఆడ
దిగండి ఫోటో దిగండి సెల్ఫీ దిగండి దిగాలనుకున్నాం దిగండి చెప్పు చెప్పు పుంటి కూర తొక్క మీద పుంటి కూర తొక్క మీద పుంటి కూర తొక్క మీద పుట్టిన నా ఇంటి మీద తొక్క మీద పుంటి కూర తొక్క మీద పుట్టి కూర తొక్క మీద పుట్టిన నా ఇంటి మీద నీకు కడుతున్నప్పుడు ఇట్లే అయినా అదే కాదే నాకు ఇట్టే అయింది కానీ పుల్లట అంబాలంటే దొరుకుతా కానీ నిన్న మొన్న బీర పడగ పొరగాలు మొత్తం కానే కూర్చున్నాం గుళ్ళపండి పొరగాలు మొత్తం రాళ్ళకానే కూర్చుంటాయి గుళ్ళపండి తింటావా దోశ దాసి నీకు పోరాలు ఉద్యోగం గిట్నే అనిపించిందా నాకు ఇట్టే కానీ నీలక కాదమ్మా ఎట్లా అయింది నీ వాడు మచ్చడు కానట్టుంది నీ వాడు మచ్చడు కానట్టుంది ఇల్లు బామాడు లేక ఇటువంటి అక్కడ అక్కడ చూద్దాం డబ్బులు పెట్టండి ఆడలు తగ్గిందా అడిగిందా మీ బావ బిల్డరు 500 తర్వాత నుంచి వెళ్ళాలే నీకు బిల్డర్ తెచ్చే అమ్మ కాంటది కదా డబ్బులు మా పోయిన వాటిని ఒకటి కొనిస్తాం వెళ్తే మత్తుగా దగ్గరికి నేను వస్తా ఉండు ఇద్దరికి సెలవు పందికారు లోపల చేసిన పందికారు లోపల ఉన్న వాళ్ళకు సంతానం ఎట్లా అందరా సరసాలం సింధు కంసరాజు దేవా అటువంటి సరసాలతో అలవని పెట్టి
అంటివి చెయ్యి కొద్ది కొడితివే అన్నా బాబయ్యా వట్టే నీ కాళ్ళు మొక్కుతా అన్నా నీ కాళ్ళు మొక్కుతా అన్నా నన్ను కొట్టావోకు నన్ను కొట్టావోకు కొడ ఉద్యాలన్నీ నీ కొడ ఉద్యాలన్నీ పాపం వల్ల తలుగు నీకు పాపం వల్ల తలుగు అన్నా నువ్వు నా కాళ్ళు మొక్కి నా ఓజ బియ్యం పోయకున్నా పర్వాలేదు నువ్వు నా కాళ్ళు మొక్కకున్నా నేను నీ కాళ్ళు మొక్కరా అన్నా బాధ పెట్టావోకు ఇక ఆడవిల్లానమ్మో అన్న కాళ్ళు పట్టే అయిపోతుంది పగమానం అయిపోతుంది చెల్లెలా పరిగెత్తిలే పిండు రాజకంసుడైనా నీ ప్రాణమల్లాది రామ ఓ నీ గొప్ప పిల్లవాడు పుట్టిన ప్రాణం ఇస్తున్న ప్రాణాన్ని కాదు నీ ప్రాణమే తీస్తున్నట్టడే పిండు రామ ఓ ఆ యొక్క చెట్ల మీదకి పరిగెత్తి లేపినప్పుడు వసుదేవుడు కళ్ళవారు చూసిండు బావ మీద పడ్డాడమ్మా నా దేవుడే బావ మీద పడ్డాడమ్మా వసుదేవుడైనా అయ్యయ్య నాయి బావ కంసరాజా అయ్యయ్య నాయి బావ కంసరాజా అయ్యయ్య నాయి బావ కంసరా అయ్యయ్య నాయి బావ కంసరామా నీ తోడ పుట్టినాది నీ చెల్లెలే నీ తోడ పుట్టినాది నీ చెల్లెలే నీ తోడ పుట్టినాది నీ చెల్లెలు నీ తోడ పుట్టినాది నీ చెల్లెలు నీ కూడా వెలిగినాది
చేస్తున్నాడు రాజరాజ కవుతుడు భార్య భర్తలు చూసిండు అటువంటి కనుక దేవి వీళ్ళకు కాపురం వేసుకుంటే సంతానం కన్నా నా ప్రాణము పోతదేమో ఇద్దరి ప్రాణం చేస్తే పీడవాసి కోడుకు ప్రతి పరిగెత్తి పట్టిండు పరిగెత్తి లేపి భార్య భర్త ప్రాణం తీస్తారంటే భార్య భర్తలు కలిస్తే ప్రాణగండమని మా ప్రాణమే తీస్తావారా అన్న నీ కోపం మీద మన్ను అయ్యరా అన్నా వచ్చేటి కత్తిని దేవకి చేత పట్టుకున్నది ఇంటావురా అన్నా మా భార్య భర్తల ప్రాణం తీయకురా అన్నా భార్య భర్తల ప్రాణం తీస్తే నీకు పాపం జరుగుతుందే అన్నా నా కడుపు లోపల బిడ్డలు పుడతారా అన్నా నా కడుపు లోపల బిడ్డలు పుడితే నీ కత్తికి నేను బలిహారం ఇస్తారా అన్నా నీ కత్తికి నా పిల్లలు నేను బలిహారం ఇస్తారా అన్నా నేను అన్నమాట తప్పవారు నీ కాళ్ళు మొక్కుతున్నారా అన్నా నీ కత్తికి నా పిల్లలు బలిహారం ఇస్తానే అన్నా నా ప్రాణం తీస్తే నీకేమొస్తుందే అన్నా అన్నా కంసరామా నా కడుపు లోపల పిల్లలు పుడితే నీ కత్తికి నేను బలిహారం ఇస్తానన్నా అన్నరారా అన్నా అన్నరారా అన్నా అన్న కంసాదామా అల్లు మొక్కుతా అన్నా అల్లు మొక్కుతా అన్నా అల్లు చంపా ఓకే అల్లు చంపా ఓకే అల్లు చంపా ఓకు అల్లు చంపా ఓకు అన్నా అల్లు మొక్కుతా అన్నా నా కడుపులోనా పిల్లాలు ఉడితే కరుగట్టి కన్నా నేను బలిహారం ఇస్తాం అల్లు మొక్కుతా అన్నా అమ్ములు వదిలిపెట్టు మనం కన్నా ఆడి విల్లాను దేవాకమ్మ అన్నకాలం బట్టి అన్నపాదం బట్టి వేడుకుంటా ఉంది అన్నా నా కడుపు లోపల బిడ్డలు ఉడితే నీ కత్తికి బలిహారం ఇస్తారా అన్నా అయితే మీ వల్ల వచ్చే హాని నాకు ఏమి లేదు నా పుట్టబోయే బిడ్డల దగ్గర కదా నీకు హాని కలిగేది పుట్టిన బిడ్డలను తీసుకువచ్చి నీ కళ్ళ ముందు పడేస్తా నీ ఇష్టమున్న పని చేసుకోమంటావా ఆలోచన చేసిండురా రాజరాజ కౌసుడైనా వీళ్ళగా అన్న కదా నాకు ఏ హాని లేదు కదా చిన్నలు దేవుడికి చెప్పిన మాట నిజమే వీళ్ళ వద్ద నాకు హాని లేదు వీళ్ళ పిల్లల వద్ద నాకు హాని ఉన్నది కాబట్టి పుట్టబోయే బిడ్డ పుట్టబోయే బిడ్డ నాకు కూడా ఒప్పాయ పేరు దేవాకి నాకు కూడా ఒప్పాయ పేరు దేవకమ్మ ఇదే కొండ బొమ్మల మంది కాళ్ళ మీద బంధితో ఉన్న పుట్టిన బిడ్డలు పుట్టినట్టు వచ్చి నా కాళ్ళ ముందు పడేయాలి
వాగ్దానం చేసుకొని కచ్చిరి మీదకి పోయిండు ఒకేసి గడియల్లా ఓటు అడవిల్లా దేవాకి అదే రాకమ్మ ఆరేసి గడియల్లా ఆరేసి గడియల్లా బాలమైన మంజుల పుష్పమ్మ గారు నరేష్ గారు బర్మ చంద్రశేఖర్ సుజాత గారు భగవంతుని పేరు మీద 200 రూపాయలు మీరయ్య తోడై ఉండాలి పాటల మీరయ్య బంధువై ఉండాలి ఎల్లవేళ మాంగాలు కాపాడాలి అన్నా నేను అడవిల్లవి అన్నా అడవిల్లతో నీకు ఆపదీయ ఉంది అడవిల్ల రంగం లోపల కత్తి బట్టి నీతో నిత్యం వేయలేదు నీకు ప్రాణకంఠం లేదే అన్నా అన్నా ఆడపిల్లనైనా మగ పిల్లనైనా నాకు శత్రువే నీ గర్భవాసమందు పుట్టిన ఒక్క పిల్లను కూడా ప్రాణంతోటి ఉంటానన్నారే కోడు లోపల ఎత్తుకొని దేవక మల్లారు ముద్దుగా ఇవాళ కొడుకు లేని కోరిక నువ్వు పిల్లలు లేని పెద్దలు బాలలు లేని భ్రమలు ఆడవిల్లను అటువంటి వరకు నేను ఓడి లోపల వేసి ప్రేమతో వెతుకుంటా సాదుకుంటా అన్నయ్యా ఇటువంటి దోషము లేదంటుందట బర్రగత్తి అడ్డం పెడితే 2 ముక్కలాయే పుట్టిన పిల్లలు నాకు జాతికి ఇయ్యాలి లేకపోతే నీ ప్రాణం తీస్తానన్నాడు ఓయమ్మ ఎవరన్నా పిల్లగాని ప్రాణం తీసి సపాట్లు కొడతారు ఎవరన్నా ఇది మొత్తం ఎటు ఉన్నట్టు జనాలు అడవిల్ల దేవకమ్మ గుడో మోకాన కొంగు పెట్టే అడవిల్లో
ఎందుకు పుడుతున్నారా అమ్మా? రామ 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 అడవిలో దేవకమ్మ చూడు. కోడి కోట మస్తు దేశత్వం కొడుకో. కల 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 కన్నీరు పెడుతున్నది దేవకమ్మ. 9 నెలలు మోసిన 10 నెలలు పాలించే భాగ్యం నాకు లేదు. ఈ రాక లోకం మీద ఎవరికి రావద్దు. అన్న కత్తికి నా బిడ్డను బలియారం ఇచ్చిన ఓ శంకర పరండామా. ఈ ఎడమ బాలుగుళ్ళు ఎంగ దొక్క కుడి బాలుగుళ్ళు గుర్రాలు యొక్కరా. ఈ గుళ్ళు గుండాలు కమరా. దేవాన దేవతలు స్థాపిస్తున్నది అడవిల్ల దేవకమ్మ. ఓ స్వామి ఓ పరందామ ఓ నల్లనయ్య ఓ నల్లనయ్య ఓ ఒకటువంటి కమల సంబల ఎన్న పట్టింది దేవకి. నల్లనయ్య గోపాల స్వామి నల్లనయ్య గోపాల స్వామి నల్లనేము సేతు నల్లనయ్య గోపాల స్వామి. అనుకో దేవ దేవ ఆపదొస్తే అనుకో దేవ. ఆపదొస్తే అనుకో దేవ అనుకో దేవ దేవ ఆపదొస్తే అనుకో దేవ. ఆ విష్ణునారాయణమూర్తి కళ్ళ చూసిండు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 6 బిడ్డలానే ఇళ్ళగన్నాలమ్మో దేవకమ్మ. 6 బిడ్డల దేవకి అన్నది 6 బిడ్డల్ని కంసుని కత్తికి బలియారం ఇచ్చనమ్మో. అన్న ఒకవేళ కంసుడు నరికినాడే. దేవకమ్మ చూడు. అనుడు ఒకవేళ దేవకంత అవుతుంది. కంపుడేమో ఒకవేళ కంసుని వంత అవుతుంది. భూదేవి చూసినాది. శక్తి భూదేవి చూసింది. అయ్యయ్యో లోకం మీద ఎంత అన్యాయం అయిపోవట్టే. కంసుడు పాపాలు అయ్యబట్టే. కంసుని ఒకవేళటువంటి పాపం ఎక్కువైంది. అమ్మవారు భూదేవి శ్రీమన్నారాయణుని దగ్గరికి వచ్చింది. నాయనా శ్రీమన్నారాయణ కారివాడు కంసుడు ఒకవేళటువంటి ఎక్కలేని పాపాలు చేస్తుండు. చెల్లెదేవకి 6 బిడ్డలను కత్తితోనే నరికిండు. పాపం ఎక్కువైంది తండ్రి. అని భూదేవి వెళ్ళిపోయి శ్రీమన్ మహావిష్ణుతో మొరబెట్టుకున్నది. శ్రీమన్నారాయణుడు ఏమన్నాడు? అమ్మా భూదేవి నువ్వు వెళ్ళిపోయి రేపల్లె లోపల ఒకటువంటి ఏం చేయాలి? రేపల్లె లోపల ఒకవేళ నువ్వు జన్మించాలి. ఆ రేపల్లె లోపలి పోయి రేపల్లెలో అటువంటి యశోద ఉన్నది. రేపల్లె లోపల యశోద గర్భాన మాయాదేవి వైపు పుట్టాలి అని ఒకటువంటి భూదేవికి చెప్పిండు. భూదేవికి చెప్పి ఆ నాగసర్పాన్ని తీసిండు. అప్పుడు ఆ నాగసర్పమా నువ్వు వెళ్ళిపోయి ఒకటి కిది గర్భాన బలరాముడై పుట్టాలి.
పుట్టాలి నువ్వు నాకంటే పెద్దవని వై పుట్టాలి ఒకరు వంటి దుష్ట సంహారణ కోసము ఆ నాగసర్పాన్ని బలరాముడై పుట్టు అని చెప్పింది రోజుల లోపల శ్రీ మహావిష్ణు అమ్మ శ్రీ మహావిష్ణువు బయలుదేరనమ్మో యశోద గర్భం లోపలికి మాయాదేవి అంటే ఒక రెండు గంగదేవి వెళ్ళిపోయింది రేపెళ్ళ లోపల నాగసర్పం వెళ్ళిపోయి బలరాముడై పుట్టిండు మళ్ళా ఇక్కడ ఒకవేళ చెరసాల లోపల అటువంటి కొండదవ బందికానలా భార్య భర్తలు ఒకవేళ సంసారం చెయ్యండి ఒకటి ఆడవిల్ల దేవకి మళ్ళా ఒకవేళ గర్భం దాల్చే టైం అవుతున్నది శ్రీ మహావిష్ణువు పటవారి అర్ధరాత్రి వేళ దేవకి పండుకోని ఉన్నది దేవి గర్భాన నిలబడ్డా ఉన్నాడే నిలబడ్డా ఉన్నాడు శ్రీమన్నారాయణ శ్రీహరి ఒక వేటువంటి అర్ధరాత్రి వేళ దేవకి గర్భాన నిలబడ్డ ఉన్నాడు ఎప్పుడు ఉత్పన్నమైందో పిండంలో పిండమైందో శ్రీమన్నారాయణుడు కనుక అయితే శ్రీగడి అల్లా అసలు పోసేనా 5, 6, 7 గడియలు నిండబట్టను 9 గడియలు ఒకవేళ నిండినవి 9 గడియలు నిండాయే కుటుంబ సోదరులకు మన మునిగడప నుంచి మన కులబిడ్డ మన గుడికి నాగపూర్ శ్రీశైలం గారు గుడి అభివృద్ధికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాడు. శ్రీశైలం తండ్రిపేరు శివరాం వీరికి మా కులం పక్షాన మా బీరప్ప గుడి పక్షాన శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఆర్థిక సహాయం అందించిన శ్రీశైలం గారు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చాలా చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అతనికి మన శ్రీ బెల్లం బక్కయ్య గారు శాల్వతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెరసాల ఓపెన్ అయింది. చక్కని వసుదేవుడు కళ్ళ వాళ్ళ చూసిండు ఇవాళ దేవకి గర్భాన శ్రీకృష్ణుడు కొట్టుకున్నాడే. ఒకవేళ వైకుంఠ వాసంలో విష్ణు నారాయణమూర్తి పటమానుడు దేవకి గర్భాన శ్రీకృష్ణుడై జన్మించిన శ్రీకృష్ణుడు తీసుకుపోవాలి రేపల్ల వాట లోపల యశోద గర్భాన పెట్టాలన్నది దేవుడే. రేపల్ల వాడ లోపల యశోద పడ్డ మంచాల మీద భవలించి ఉన్నదమ్మా. ఆ యొక్క వసుదేవుడు దేవకి గర్భాన పక్కపొంటి ఉన్న బాలుడు తీసుకున్నాడు. ఆ యొక్క వసుదేవుడైన శ్రీకృష్ణుడిని గంప లోపల పెట్టుకొని గంప ఒకటి అక్కడ సూర్యోగమాయతో వచ్చింది. శ్రీకృష్ణుని గంప లోపల పెట్టుకున్నాడు, గంప నెత్తి లోపల పెట్టుకున్నాడు. ఆ గంప లోపల నెత్తి పెట్టుకొని నెత్తి మీద గంప పెట్టుకొని గంప లోపల పిల్లగాడు తీసుకొని వసుదేవుడైన ఈడికి దగ్గర రేపటి వాడలో మరి వెళ్ళిపోతాను వసుదేవుడు
పుట్టినాడు బద్దల మనమే ఉన్నాం, పోయినాడు బద్దల మనమే ఉన్నాం. పుట్టినాడు మన ఎమ్మడేమి తీసుకురాలేము, పోయినాడు ఇట్లా మన ఎమ్మడేమి తీసుకుపోలేము. దేవుడు అరణి మాయ నాకు కొడుకువై ఉండి ఆ యొక్క వసుదేవుడు గొప్ప లోపల పిల్లగాన్ని పెట్టుకొని దీని కోట తల్లి ఏడు గంగలు పిల్ల ఏడు గంగలు యమునా నది దాటుతున్నాడమ్మో. యశోద గర్భాన పడ్డ మంచాల మీద వండుకున్న యశోద పక్కన వండ పెడతానంటదమ్మో. తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. పిల్లగాన్ని తీసుకొని ఏమన్నా దాడుకుంటే రేపల్లె వాడని పోతా ఉన్నదే. ఆ రేపల్లె వాడని వచ్చిండు బావుల్లో నీళ్ళు తొలగాడని అల్లా బసవదేవుడు సొప్పగడ్డ కొడుకుని అల్లా దేశగడ్డ కాలిగా జగల్లో అల్లా అటొక్క రాత్రి ఇటొక్క రాత్రి సమయమందునా రేపల్లె వాడలో యశోదమ్మ వేడకు వచ్చినాడు. మన గుడికి సంఘానికి 1000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినందుకు మన సంఘం తరఫున గుడి తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వీరప్ప ఆశీస్సులతో ఇంత ఎదగాలని చల్లగా ఉండాలని మనసారా కోరుతా ఉన్నాం. ఆ కృష్ణుని గంపలోపల తీసుకొని పోతున్నాడు వసుదేవుడు. ఎక్కడ లేని వర్షం పడుతున్నది. 12 తెలుసుల పదాపి నాగన్న పుట్టలకెళ్ళి ఊరుకొచ్చిండు. కృష్ణుని మీద గొడుగే పడుతున్నాడమ్మో. కృష్ణుని మీద గొడుగు పట్టినాడే. ఆ శ్రీకృష్ణుని మీద గొడుగు పట్టిండు. యమునా ఒకరి వంటి నదికాడికి వచ్చిండు. యమునా నది ఎక్కలేని పొంగి పారుతున్నది. ఒక వసుదేవుడు పనిలో పక్కన బట్టి ఒకవేళ యమునా నదిని యమునా తీర విహారీ బృందావన సంచారి యమునా తీర విహారీ యమునా తీర విహారీ సర్వలోక సంచారి సర్వలోక సంచారి. మన నాగపూర్ రాములు గారు మన గుడికి మన బీరప్ప గుడికి సంఘానికి 1000 రూపాయల ఆర్థిక సాయం చదివించిండు. అతనికి ఆయన ఆరోగ్యాలతో శక్తులతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడు బీరప్ప స్వామిని కోరుతా ఉన్నాడు. సర్వలోక సంచారి ఆ సాధు జనావనకారి సర్వలోక సంచారి యమునా తీర విహారాన్ని యమునా ఒక నుండి ప్రసన్నమైంది. రాజపాటిచ్చినాడు.
నడిగంగలకెళ్ళి వసదేవుడు శ్రీకృష్ణుడు ఒకవేళ గంపలో పనుడు గంప మీద నాలుగు ఉన్నది రేపెళ్ళకొచ్చినాడు రేపెళ్ళకొచ్చినాడు వచ్చినాడా అమ్మా రేపెళ్ళలో బలానే అమ్మగారు రేపెళ్ళలో బలానే అమ్మగారా ఆ రేపెళ్ళ మీద వచ్చిండు వసదేవుడు రేపెళ్ళకి వచ్చే వరకల్లా ఆ రేపెళ్ళలో బలంగా రేపెళ్ళ లోపల కొల్లవాడల్లా ఒకవేళ మా యోగమాయ ఉంటుంది ఆ యోగమాయ దగ్గరికి వచ్చిండు యోగమాయ దగ్గర వచ్చి యశోదకు ఒకవేళ యోగమాయ ఉంటుంది ఎవరు అక్కడ యోగమాయ ఉంటే తీసుకుపోయిండు యశోద కాట వంటి ఆ పక్క లోపలేసిండు ఆ యోగమాయ తీసుకుంటూ కంప లోపలేసుకొని అట్లా చెరసాలకు వచ్చినాడు తీసుకొని యోగమాయ తీసుకొని కనుక యోగమాయ తీసుకొచ్చి దేవకి పక్క లోపలేసిండు యోగమాయ అప్పుడు ఒకవేళ శ్రీకృష్ణుడు 5 ఏళ్ళు అస్తం తిప్పిండు ఒకవేళ వంటి ఇదిలాపురి పట్టణం లోపల అందరి నేలకు వచ్చింది గర్రు గర్రు అని నాని గర్రు గర్రు అని ఉర్రంగానే ఒకవేళ కంసుడు ఏదో వచ్చిండు దేవకి ఒక్క తండ్రి అంటే దేవకి 2 గంటలు పచ్చిపోయి మనిషి దేవకి డొక్క లోపల అన్నాడు ఎంచక 8 మందిని గట్టి వాయే బిడ్డను ఉంచుకొని ఒకవేళ గోడ కొట్టిండు మాయమాయమైపోయే ఒక మాయం తీసి కాళ్ళు పట్టి గోడ కొట్టిండు గోడకు మాయమైంది దాని లోపల యోగ మాయ ఏమన్నది కంసుడా నీ పాపం పన్నది ఒకవేళ దేవుడి గర్భాన ఉట్టేటోడు రేపెళ్ళ లోపల వెలుగుతున్నాడు నీకు ప్రాణాగండ ఉన్నది అయ్యా నీ ప్రాణం తీసేటోడు రేపెళ్ళ లోపల పెరుగుతూనే ఉన్నాడు నీకు సాగు తప్ప వీరా కంసరా నీ చెల్లెలు బాధ పెట్టినవు 6 పిల్లలు పంపినవు ఆ పాప వట్టిగా పోదు నీకు సాగు తప్పదా కంసుడా అక్కడి ముచ్చట ఒకవేళ ఉండి కంసున్నట్లు ఉండని రేపెళ్ళ లోపల యశోదదేవి బంగారు తొట్టెలు కట్టింది 21 రోజున శ్రీకృష్ణుని తొట్టెల లోపల చేస్తానన్నది తొట్టెలు కాదు ఆ యశోదదేవి రేపెళ్ళ లోపల శ్రీకృష్ణుని ఒకవేళ తొట్టెల్లో వేసి అష్టం నాడు పుట్టిండు ఒకవేళ శ్రీకృష్ణుడు అష్టం నాడు ఒకవేళ దశమి సోమవారం రోజున శ్రీకృష్ణుడు పుట్టిండు తొట్టెలు కట్టి యశోద ఒకవేళ తొట్టెల లోపల ఇప్పుడు మీరు కట్నాలు వేసుకోండు ఇది మా వాళ్ళు శ్రీకృష్ణుని తొట్టెలు వేసినాం ఈ తొట్టెలు తీసుకొని వస్తారు అందులోపల పైసలు వేయాలి ఎప్పుడు వేయాలి పైసలు మీకు ఇక్కడ మోక్షం ఉంటుంది బరకత ఉంటుంది ఆ శ్రీకృష్ణుని తొట్టెల లోపల వేసి అమ్మవారు ఒకవేళ యశోదేవి
నువ్వు నీ పేరేంది? అదే నా పేరు నీకు ఇరకలే ఇంకా ఇరకలే కాదు ఇరకలే, నా పేరు ఎరకలే ఎరకలి సింగ సింగ. నీ పేరు సింగరా? వచ్చినాయిరా? అరే ఈ 5 రోజుల కానించి పందిర్లు లొడలొడా లడలడా లొడలొడా లడలడా ఏంద్రాయి అదే పోయి కుండలు పుట్టుకేసేది. ఏంద్రాయి ఇలా బీర పండుగ చేస్తున్నావురా? వీర పండుగ మేము బీర్లలో బీర్ల పూజలు బీర పండుగ చేస్తున్నాం. హక్కు నాకు ఏమక్కరా నీది? అక్కడే కొడుతూ ఉంటావు. మరి నీకు మీకు ఒక్కటేస్తా. నాకు హక్కు లేదా ఈడ? ఏమక్కరా? అరే నేను గుల్లియేనా అలాగే అందరికీ గుల్లితో కొడక కాదు మాట తప్పు వస్తున్నా నాకే తాగున్నా పుట్టలు మల్లన పండుగ చేస్తే గుళ్ళలు గుల్లలు గంపలు శాతం ఇచ్చింది నీవేరా. నువ్వు ఎక్కలోని నీ వెనకలోని నా పేరు ఎరకలి సింగలు. నువ్వు గుల్లించుకుంటావైనా అంటే నేను ఇంకో తీరా ఏ కాదా నేను తాగినా. అరే ఇగో తాగినా నాలుక తోలినాక తొక్క రోజు మరి ఇప్పుడు ఎందుకు వచ్చినా రైడ్ కావాలి? అరే నాకు నా పెళ్ళం పోయిందిరా. నీకు నీ పెళ్ళం పోయిందా? పెళ్ళం పోయింది. ఎన్ని రోజులు దేవుడాల బట్టి? అరే సిల్లు అయినా 6 నెలలురా దేవుడాల బట్టి 3 నెలలురా. సిల్లు అయినా 6 నెలలురా దేవుడాల బట్టి 3 నెలలురా. సిల్లు అయినా 3 నెలలురా దేవుడాల బట్టి 6 నెలలురా. సిల్లు అయినా 3 నెలలురా దేవుడాల బట్టి 6 నెలలురా. సింగిడి దూపవురా కొడుకా సింగిడి దూపవురా. సింగిడు బౌరా కొడకా సింగిడు బౌరా. సిల్లు అయి 3 నెలలు దేవుడాల బట్టి 6 నెలలు. అంటే కొద్దికి రాత్రి కట్టి 6 నెలలు మీరు కొండకుండా దేవుడాలతో పెందాన్ని. నాకు అదే అదే మరి ఇక్కడ బీరక పండుగ చేస్తున్నారు కుర్మాళ్ళు. అవునా మరి మందిర నువ్వేమో గుళ్ళించుకుంటావా? గుల్లలు 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 నువ్వు పుట్టగంటకు గుళ్ళించుకుంటావు. గుల్లలు ఇస్తున్నారా. మరి ఇదే బీరక పండుగ ఎవరికైనా కట్టించుకుంటావేమో. కట్టలు 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 పుట్టగంటలు కట్టలు ఇచ్చుకుంటావేమో. అరే ఈ మందిరం నువ్వు పిచ్చుకోరా. హలో ఉందా అందుకే బైక్ ఇచ్చినప్పుడు నేను బాగా పెద్ద బావ అన్నది. అది ఓరు లంచ కొడుక అంటే ఈ అడగట్టుకు నువ్వు లీడర్ అన్నట్టు. అమ్మ కాంటి ఏంది కల్లా కాంటి ఏందో కాంటి
కళ్ళలో అనుకున్నా. ఇంకా నేను ఒకనావు ఊ అంటే